బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై సీఎం రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్. తెలంగాణ ప్రజలు తిరగబడితే కాంగ్రెస్ ప్రజాపాలన గల్లంతు కావడం ఖాయమన్నారు. కేసీఆర్ సాధించిన తెలంగాణ రాష్ట్రంలోనే కాంగ్రెస్ పార్టీ నేడు కొలువుదీరిందన్న విషయాన్ని మరవొద్దన్నారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గురించి గతంలో కాంగ్రెస్ కు రుచి చూపించామని ఎర్రోళ్ల శ్రీనివాస్ గుర్తు చేశారు. కేసీఆర్ పై రేవంత్ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. దయ వల్ల కదా ఇలా ముఖ్యమంత్రి మంత్రులుగా ఉన్నారు. కేసీఆర్ గారి దయ వల్ల కదా ఇలా మీరందరూ కూడా రాజభోగాలు అనుభవిస్తున్నారు. కేసీఆర్ గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి వల్ల కదా కేసీఆర్ గారు కట్టించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పేరు పెట్టినటువంటి సెక్రటరియట్లో కూర్చున్నారు. కేసీఆర్ గారి దయ కదా మీరు ఇలా సీఎం కుర్చీలో కూర్చున్నారు. ఇలా తెలంగాణ తెచ్చినటువంటి మహనీయుడు, తెలంగాణ ఉద్యమ దళపతి, ఆయన భిక్ష వల్ల మీ ప్రభుత్వం నడుస్తుంది. మీరు అధికారంలోకి వచ్చిండ్రు, మీకు కుర్చీ వచ్చింది అంతే తప్ప ఆ కుర్చీని గౌరవించి గౌరవాన్ని కాపాడండి. అంతేగాని మీ సంకుచిత బుద్ధి వల్ల, మీ సంకుచిత ఆలోచన వల్ల, మీ కురుస బుద్ధి వల్ల మాట్లాడమనంటే ఈ సీఎం కుర్చీ తగ్గిపోతుంది, మీ స్థాయి తగ్గిపోతుంది తప్ప కేసీఆర్ను తగ్గించేటువంటి మీ చిల్లర మాటలు మాట్లాడి కేసీఆర్ గారిని తగ్గిస్తామేమో అనుకుంటే అది మీ భ్రమ, అది మీ అనాలోచితమైనటువంటి ఆలోచన తప్ప వేరేం లేదు. కేసీఆర్ గారు ప్రజల గూడు కట్టుకున్నటువంటి మహనీయుడు, దేవుడిగా పూజిస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ గారి మాట ఉచ్చారణ లేనిది ఇవాళ తెలంగాణ క్యాబినెట్ కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఒక్క పూట, ఒక్క గడియ, ఒక్క గంట, ఒక్క రోజు కూడా మీకు ఆయన పేరు తీయకుండా ఉండలేరు అని అంటే దట్ ఈజ్ కేసీఆర్. ఆయనే కేసీఆర్. తెలంగాణ ప్రజల గుండెల గూడు కట్టుకుంటూ మీరు ఎన్ని చిల్లర మాటలు చేసినా, ఎన్ని మాట్లాడినా అది మీకే రివర్స్ తప్ప వేరే కాదు. కానీ ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడే ముందు మీరు నిజంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. తెలంగాణ సమాజం ఒక్కసారి రివర్స్ అయితే కాంగ్రెస్ పార్టీ మీ ప్రజాపాలన గల్లంత అయిపోతుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ప్రజల ఆగ్రహావేశాలకు లోను కావద్దు. ఒక్కసారి కేసీఆర్ అంటే ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, మీ ఢిల్లీ అధిష్టానికి ఇంకా ఎక్కువ తెలుసు అన్న సంగతి మేము ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తాము.